అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని క్యాడర్ ఎమోషన్స్ ఉంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలానికి సంబంధం లేకుండా ఆ నియోజకవర్గాల్లో పార్టీలు బలంగా ఉంటాయి. కానీ అక్కడ వచ్చిన ఎమ్మెల్యేల కారణంగానో కొత్త నాయకత్వం కారణంగానో క్యాడర్ డిస్టర్బ్ అయ్యి దశాబ్దాల తరబడి మోస్తున్న పార్టీని, దశాబ్దాల తరబడి అభిమానిస్తున్న పార్టీని కాడి వదిలేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అలాగే ఉంది. నిజానికి ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలగం ఎక్కువే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోల్చిన, బాపట్ల పార్లమెంటు పరిధిలో ఇతర నియోజకవర్గాలతో పోల్చిన, తీర ప్రాంతాల్లో ఉన్న ఇతర నియోజకవర్గాలతో పోల్చిన చీరాల్లో తెలుగుదేశం పార్టీకి బలగం కార్యకర్తల బలం ఎక్కువ. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువ. మోర్ దాన్ 70 to 73% బీసీలే. బీసీల్లో కూడా యాదవ్ కమ్యూనిటీ ఉంటారు, మత్స్యకారు కమ్యూనిటీ ఉంటారు, చేనేత అంటే దేవాంగ ప్లస్ పద్మశాలి కమ్యూనిటీలు ఉంటారు. వారితో పాటు అదర్ ఎస్సీ, రెడ్డి వీళ్ళందరూ కూడా వేరే కమ్యూనిటీ. కానీ బీసీల్లో ఎక్కువ. బీసీల్లో కూడా ఈ మూడు కమ్యూనిటీలదే ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళలో యాదవ ప్లస్ ఈ చేనేత కమ్యూనిటీలు మోర్ దాన్ 55% టీడీపీకి అనుకూలంగా ఉంటారు దశాబ్దాల తరబడి. అందుకే 2019లో మీరు చూసారా, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలికి సంబంధం లేకుండా ఇక్కడ టీడీపీ గెలిచింది. అండ్ 2024లో ముక్కోన పోటీలో టీడీపీ గెలిచింది. మేబీ ఇక్కడ ముక్కోన పోటీ లేకపోతే వేరేలా ఉండేదేమో, బికాజ్ ఆఫ్ ఇక్కడ లీడర్షిప్. ఇక్కడ 2024 ఎన్నికల్లో కనుక ముగ్గురు పోటీ పడకుండా ఇద్దరే పోటీ పడితే, కృష్ణమోహన్ గారు కనుక ఒకవేళ పోటీ చేయకుండా ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో, బికాజ్ ఆఫ్ లీడర్షిప్, ప్రజెంట్ ఎమ్మెల్యే గారి పరిస్థితి. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అక్కడ క్యాడర్ గురించి ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ 2 ఏళ్లలో టీడీపీ బాగా బలహీనపడిన నియోజకవర్గాలు మనం ఒక 10 తీసుకుంటే ఆ 10లో చీరాల ఖచ్చితంగా ఉంది. దానికి కారణం అక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు. ఈ మధ్య ఒక 4 రోజుల కిందట ఒక వివాదం మనం చూసాం. మాచర్ల మోహన్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కమ్యూనిటీకి ఆయన ఒక పెద్ద దిక్కు లాంటి వ్యక్తి. సో అనేక ప్రజా సమస్యల మీద పోరాడుతుంటారు. ఆయన మీద దాడి చేశారు. అకారణంగా అక్కడ ఒక చేనేత కమ్యూనిటీకి సంబంధించిన భూమిని ఆక్రమించుకోవాలని ఎమ్మెల్యే గారి అనుచరులు ఎవరో ఆక్రమించుకోవాలని చూశారు. దానికి ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు అని ఆయన చెప్తున్నారు. ఎస్, సంబంధం లేదని అనుకుందాం. ఆక్రమించుకోవాలని చూసినప్పుడు ఆయన వెళ్తే ఆయన్ని దాడి చేశారు ఆయన మీద. ఈ దాడిలో ఎవరెవరు దాడి చేశారు, వాళ్ళు ఎవరు వెనక తిరుగుతుంటారు అనేది ఎవరికి తెలీదా? ఆ నియోజకవర్గంలో ప్రజలకు తెలీదా? సరే, ఇది పక్కన పెడదాం. ఈ దాడి గురించే కాదు, ఇది కాకుండా ఆ నియోజకవర్గంలో ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని చీకటి వ్యవహారాలు జరుగుతున్నాయి. సో బయట ప్రపంచానికి సంబంధం లేనివి ఎన్ని జరుగుతున్నాయి. సో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాలిపోతున్నారు. ఇవి ఎమ్మెల్యే గారికి సంబంధం ఉందే అని నేను చెప్పట్లా, ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉందే అని నేను చెప్పట్లా. కానీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని జరుగుతున్నాయి. అది ఆయన మనుషులు చేస్తున్నారా, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్నారా అనేది ఆయన ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది ఖచ్చితంగా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే చాలు, నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే చర్యలు తీసుకుంటామని చెప్తారు. కానీ వెంచర్ల వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి. అండ్ అక్కడ ఎవరైనా రిసార్ట్ కట్టాలన్నా, కొత్తగా ఇచ్చేయాలన్నా, ట్రాన్సాక్షన్ జరపాలన్నా వెళ్ళిపోతున్నారు. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నారు. ఒక 30-40 మంది కుర్రాళ్ళని మెయింటైన్ చేస్తూ, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో గుడివాడ, రాజానగరం అండ్ కొన్ని నియోజకవర్గాల్లో గంజాయి బ్యాచ్ అని ఉండేది. అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఒక 20-30 మంది కుర్రాళ్ళకి గంజాయి అండ్ రోజు సాయంత్రం అయ్యేసరికి గంజాయి మద్యం అలవాటు చేసి వాళ్ళ వెనక్కి తిప్పుకునేవాళ్ళు. వాళ్ళ అసాంఘిక కార్యకలాపాలకు ఈ బ్యాచ్ని వాడుకునేవాళ్ళు. సేమ్ ఇప్పుడు అదే తరహా కల్చర్ చీరాల్లో కూడా ఉందంట. ఈ కల్చర్ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇటువంటి సంస్కృతి ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడ లేదు. ఉన్నాయి, ఇంతకుముందు కూడా అవినీతి జరిగింది, ఇంతకుముందు కూడా అరాచకాలు జరిగాయి, ఇంతకుముందు కూడా కలెక్షన్లు వసూలు చేశారు. నేను అవినీతి తప్పు, ఇక్కడ అవినీతి విపరీతంగా జరుగుతుంది అనేది ప్రస్తావన కాదు, అది అందరూ చేస్తున్నదే. కానీ ఇక్కడ దందాలు జరుగుతున్నాయి, దౌర్జన్యం జరుగుతుంది, బెదిరింపులు జరుగుతున్నాయి. సో ఇవి కొత్తగా ఉన్నాయన్నమాట. సో ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కూడా మోర్ దాన్ 70% అక్కడ వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యే గారి పనితీరు మీద. సో అది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ కూడా రాష్ట్ర స్థాయిలో స్పందించి రాష్ట్ర స్థాయిలోనే దీని మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇటువంటి కంచుకోట్లు, ఇటువంటి బలమైన నియోజకవర్గాలు పోతే ఇంకా ఎడ్జ్లో ఉన్న నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? సో ఈ నియోజకవర్గంలో ఆరోపణలు ఏమీ కొత్త కాదు, వివాదాలు ఏమీ కొత్త కాదు. 2 ఏళ్ల నుంచి అడపదడప వస్తూనే ఉన్నాయి, కానీ శృతి మించుతున్నాయి. నేను ఆ లిస్టు ఓపెన్ చేయట్లా, టైం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తా.
ఎన్ని అంటే ఎన్ని దారుణాలు తెలుసా, విపరీతమైన అవినీతి ఆరోపణలు, దేన్ని వదిలిపెట్టట్లా, ఎవరిని వదిలిపెట్టట్లా. సో అక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఉన్న భూములు కావచ్చు, కొన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన భూములు కావచ్చు, అండ్ రకరకాల అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, దేన్ని వదిలిపెట్టట్లేదు అనమాట. సో విపరీతంగా అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి. సో వీటిని అక్కడ క్యాడర్ కూడా చూసి చూసి విసిగిపోయారు. సో ప్రస్తుతానికి పార్టీ ఆఫీస్కి కూడా చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు, అక్కడ ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. అయితే ఎమ్మెల్యే గారికి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఆయన సెట్ చేసుకునే అవకాశం ఉంది. ఆయన ఒక్కసారి 2 నెలల పాటు మొత్తం ఈ 2 సంవత్సరాలు జరిగినవన్నీ వదిలేసి కొత్తగా మళ్ళీ ఫ్రెష్ పాలిటిక్స్ మొదలుపెట్టి అక్కడ క్యాడర్ను కలుపుకొని ఎక్కడెక్కడ ఎటువంటి తప్పులు జరుగుతున్నాయో సరి చేసుకుంటే, ఏమో ఆయనకు తెలియకుండా చాలా జరిగి ఉండొచ్చు, ఆయనకు తెలియకుండా ఆయనకి అనుచరులు కావచ్చు, ఆయన పేరు చెప్పుకొని కొంత జరుగుతుండొచ్చు. ఒకసారి చెక్ చేసుకుంటే తప్పేముంది, వాటిని చెక్ చేసుకొని సెటరైట్ చేసుకుంటే మంచిదే కదా, పాజిటివ్గానే ఉంటుంది కదా. లేదు ఒకసారి గెలిస్తే చాలు ఇక్కడ మళ్ళీ మాకు అవసరం లేదు అంటారా, ఎవరిష్టం వాళ్ళది. సో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక 10 అత్యంత దారుణమైన అంశాలు ఉన్నాయి. సో టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ డీటెయిల్డ్గా చెప్తాను. థ్యాంక్ యూ.